సాయంత్రం సమయంలో అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే మరమరాల మసాలా మిక్చర్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చిన్నపిల్లలు కూడా చాలా తేలిగ్గా చేసేలాగా ఉంటుంది. దీని తయారీ విధానం వచ్చేసి, వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన బాండీలోకి ఒక 1/2 స్పూన్ నూనె వేసుకుని, 1/2 స్పూన్ పసుపు వేసుకుని నూనెలో ఈ పసుపు మొత్తం బాగా కలిసేలాగా గరిటెతో ఇలా కలుపుకోండి. తర్వాత దీనిలోకి ఒక 50 గ్రాముల వరకు మరమరాలను వేసుకోవాలి. కప్పు కొలతల్లో వచ్చేసి 2.5 కప్పుల వరకు ఉంటాయండి ఈ మరమరాలు. ఇలా నూనె మొత్తం మరమరాలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మంట వచ్చేసి పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైనే పెట్టుకుని ఈ మరమరాలను వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మరమరాలు రంగు మారకుండా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవి వచ్చేసి ఇలా చేత్తో నొక్కి చూస్తే పొడి పొడిగా రావాలి. అలా వచ్చేంత వరకు కూడా వేయించుకుని ఈ మొత్తాన్ని ఏదైనా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే పాత్రలోకి మరి కాస్త నూనెను వేసుకోండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పుకు కాస్త తక్కువగా వేరుశనగ గుళ్ళను వేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళను నిదానంగా సన్నని మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట మీద వేయించుకుంటే వేరుశనగ గుళ్ళు రంగు మారతాయి, కానీ లోపల పచ్చిదనం అలాగే ఉంటుంది. ఇలా సన్నని మంట మీద నిదానంగా 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే వేరుశనగ గుళ్ళు మనకు మంచిగా వేగుతాయి. ఇలా వేరుశనగ గుళ్ళను వేయించి తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/4 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. ఈ పుట్నాల పప్పు వేగటానికి మనకు ఎక్కువ సమయం పట్టదండి. 1 నిమిషంలోనే మంచిగా వేగిపోతుంది. దీన్ని కూడా సన్నని మంట మీద నిదానంగా వేయించుకోవాలి. ఈ పుట్నాల పప్పు కూడా మాడిపోకుండా చూసుకోండి. కాస్త రంగు మారగానే పుట్నాల పప్పును నూనెలో నుండి తీసేయండి. ఆఖరుగా దీనిలోకి 2-3 రెమ్మల కరివేపాకును వేసుకుని ఈ కరివేపాకును కొద్దిగా చిటపటలాడనివ్వండి. ఇలా మొత్తాన్ని వేయించుకుని తీసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మరమరాలు, అలాగే వేరుశనగ గుళ్ళు, పుట్నాల పప్పు, కరివేపాకు ఈ మొత్తాన్ని వేసుకోండి. మీకు నచ్చితే దీంతో పాటు కొద్దిగా కారపూస కానీ కార్న్ఫ్లాక్స్ కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార జీలకర్ర పొడి వలన ఈ మసాలాకు మంచి రుచి వస్తుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఇలా స్పూన్తో కానీ లేదంటే 2 చేతులతో కానీ ఒక 1/2 నిమిషం పాటు మంచిగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మరమరాల మిక్స్చర్ మనకు తయారైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.